నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జయప్రదం చేయండి బీజేపీ సభ్యత్వ నమోదును, జయప్రదం చేయండి బీజేపీ సభ్యత్వ నమోదును. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు వేమనపల్లి మండల కేంద్రంలో ప్రారంభించుకోవడం జరిగింది. మరి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ నెల 2వ తేదీన దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదును అధికారికంగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన మన రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. కిషన్ రెడ్డి గారు మరియు ఇతర ముఖ్య నాయకులందరూ కలిసి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో, మంచిర్యాల జిల్లాలో ఈ నెల 9వ తేదీన సభ్యత్వ నమోదును ప్రారంభించడం జరిగింది. మన బెల్లంపల్లి నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గ స్థాయిలో కూడా సభ్యత్వ నమోదును ప్రారంభించుకొని జయప్రదం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా యువకులు, మహిళలు అందరూ కూడా బీజేపీలో సభ్యులుగా చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు రైతుల కోసం, మహిళల కోసం, యువకుల కోసం, అన్ని వర్గాల ప్రజానికం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం వల్ల అందరూ కూడా బీజేపీ వైపు ఆకర్షితులై మరి బీజేపీ సభ్యులుగా చేరడం జరుగుతూ ఉంది. మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. మరి మహిళల కోసం అనేక సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది. మరి రైతులకు సబ్సిడీ మీద ఎరువుల్ని, యూరియా, డిఏపిని అందించడం జరుగుతూ ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది, 6,000 రూపాయల చొప్పున. అదేవిధంగా యువకులకు అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఇంటికి ఈరోజు కోవిడ్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఇంటికి 6 కేజీల చొప్పున డబ్బుల్ని ఇవ్వడం, బియ్యం సరఫరా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా రేపు భవిష్యత్తులో ఈ దేశం బాగుండాలంటే, దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే అందరూ బీజేపీలో సభ్యులుగా చేరాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచినట్లయితే తప్పకుండా రేపు ఇంకో 10 ఏళ్ళు ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అందరూ 8800002024 నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చేసి మీరు భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరాలని చెప్పేసి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.